హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. గత కొద్ది రోజుల నుంచి దేశంలో ఎక్కడ చూసినా జమిలీ ఎన్నికల మాటే వినిపిస్తుంది. జమిలీ ఎన్నికల బిల్లు ఆమోదంపై పెద్ద పెద్ద చర్చలే జరిగాయి. ఎట్టకేలకు ఈ బిల్లు లోక్సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రచ్చ సాగింది. ఈ బిల్లుని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. అలాగే ఎస్పీ తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే, శరద్ పవార్కి చెందిన ఎన్సీపీ కూడా జమిలీ వద్దు అని స్పష్టం చేసింది. మొత్తం మీద ఈ బిల్లు సభలో ప్రవేశపెట్టి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తోంది. అయితే బిల్లుని సభలో ప్రవేశపెట్టి జేపీసీకి పంపించేందుకు డివిజన్కు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతిచ్చారు. ఈ బిల్లుకు అనుకూలంగా 269 మంది సభ్యులు ఓటు వేశారు. వ్యతిరేకంగా 198 మంది ఓట్లు వేశారు. దీంతో ఈ బిల్లు సభలో ప్రవేశపెట్టడంతో పాటు జేపీసీకి కూడా చర్చకు వెళ్ళింది అన్నమాట. ఇదిలా ఉంటే పార్లమెంటుతో తటస్థ పార్టీలు ఉన్నాయి. లోక్సభలో వాటికి 11 ఎంపీలు ఉన్నారు. లోక్సభలో వైసీపీకి ఆ విధంగా 4 ఎంపీలు ఉన్నారు. వైసీపీ అయితే జమిలీ ఎన్నికలకు మద్దతుగానే ఉంది అని అంటున్నారు. ఎందుకంటే ఆ పార్టీ కీలక నాయకుడు రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి 2027లోపే జమిలీ ఎన్నికలు వస్తాయని తరచూ చెబుతున్నారు. తొందరగా ఎన్నికలు వస్తే తమ పార్టీకి మరో ఛాన్స్ దక్కుతుందన్న ఆశ వైసీపీలో ఉంది. పైగా ఏపీలో కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయలేదని, అందువల్ల తమకు కలిసి వస్తుందని కూడా భావిస్తుంది. అందుకే జమిలీని వైసీపీ గట్టిగా కోరుకుంటుంది. మరోవైపు చూస్తే బీఆర్ఎస్కి లోక్సభలో ఒక్క ఎంపీ కూడా లేరు, కానీ రాజ్యసభలో ఉన్నారు. ఆ పార్టీ సైతం జమిలీకి మద్దతుగానే ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే జమిలీ వస్తే తెలంగాణలో మరోసారి గులాబీ జెండా పాతవచ్చన్నది ఆ పార్టీ ఆలోచన అంటున్నారు. మొత్తానికి ఈ రెండు ప్రాంతీయ పార్టీలు అయితే తన సొంత రాజకీయం కోసం జమిలీ ఎన్నికలను కోరుకుంటున్నాయని అంటున్నారు. అయితే ఏపీలో టీడీపీ, జనసేన జమిలీకి మద్దతు ఇస్తున్న వేళ వైసీపీ కూడా జై కొట్టడం అంటే ఎన్డీఏ విధానాలకు మద్దతు ఇస్తున్నట్లే అని అంటున్నారు. ఇండియా కూటమిలో చేరడానికి వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది అన్న ప్రచారం ఒకవైపు ఉంది. అలాగే మమతా బెనర్జీ కొత్త కూటమికి ఏర్పాటు చేస్తే అందులోకి చేరడానికి కూడా వైసీపీ చూస్తుందని చెబుతున్నారు. కానీ వైసీపీ జమిలీ వైపు చూస్తుంది. తృణమూల్ కాంగ్రెస్ అయితే జమిలీ ఎన్నికల బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టొద్దని అంటోంది. మొత్తానికి చూస్తే బీఆర్ఎస్, వైసీపీ జాతీయ స్థాయిలో ఏ కూటమి వైపు లేకుండా తన తటస్థ విధానాలను కొనసాగిస్తూ జమిలీకి జై కొడుతున్నారు. ఇది అంతిమంగా ఎన్డీఏకు లాభం అని అంటున్నారు. మరి నిజంగా ముందస్తుగా అంటే 2027లో జమిలీ ఎన్నికలు జరగకపోతే వ్రతం చెడి ఫలం దక్కని తీరున అటు ఎన్డీఏకు ఇటు ఇండియా కూటమికి కాకుండా పోయే ప్రమాదం ఉంది.